మన పోరగాండ్లకు మంచిగా నున్నగా తిండి పెట్టుకుంటా అడిగిందల్లా కొనిస్తే ఆళ్ళు పెద్దగైనాక బుద్ధిమంతులయితారా? కారా? చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసేటట్టు పెంచితే బుద్ధిమంతులైతారా? అనేది ఇయాలటి వీడియోల మనం తెలుసుకుందాం. సూడుర్రి మొత్తం మంచిగుంటది. మనుషుల గుణము ఎట్లుంటదంటే తనకు, వాళ్ళ కుటుంబానికి, ఆళ్ళ పిల్లలకు ఎప్పుడు సుఖమే దొరకాలని ఆరాట పడతారు. గంతే గదా! ఈ కారణంతోటే మనం ఎప్పుడు కష్టానికి, పనికి దూరంగా ఉండాలని చూస్తాం. మన సుఖ సౌలతులను మెచ్చుకునే ప్రయత్నం గూడా చేస్తూనే ఉంటాం. మీరు మీ జీవితం గురించి ఆలోచించుర్రి. ఇది నిజం గాదంటారా? ఆ! మనం మన సుఖ సౌలతులను మన సంతానానికి ఎప్పుడు ఇయ్యాలి అని ఆలోచన చేస్తా ఉంటాం. కానీ ఆ! మీరెన్నడన్నా ఆలోచన చేసిర్రా గీ ముచ్చట? ఉట్టి సౌలతులతోటే సుఖం దొరుకుతదా? అసలు ఏం లాభం దాంతోటి అని ఆలోచన చేసిర్రా? ఉట్టి సుఖ సౌలతులతోటి సంతోషం పొందడం వల్ల జీవితము ఎక్కువ ఏం చూస్తది? ఏం తెలుస్తది? ఇగో ఒక ఉదాహరణ చూద్దాం. జీవితము ఎట్లుంటదంటే మన శరీరము పనిచేసినప్పుడు ఎక్కువ ఆరోగ్యంగుంటది. ఆ! ఇంకా కష్టం పనులు చేసినప్పుడు జ్ఞానం పెరుగుతది. ఇది మనందరికీ తెలిసిందే. కానీ మనందరం ఇది మర్చిపోతుంటాం. మనసుకు, ఆత్మకు బాధలొచ్చినప్పుడు అవి ఇంకెంత బలం పెంచుకుంటాయిగ. అంటే మనం మన పిల్లలను పనికి, కష్టానికి దూరంగా ఉంచాలని చూస్తే నిజానికి ఆళ్ళు సుఖపడే తొవ్వను పూర్తిగా మూసేసినట్టే కాదంటారా? మీరే ఆలోచన చేయుర్రి అని కృష్ణ భగవానుడు మహాభారతంలో చెప్పిండు. ఎంత మంచి మాట చెప్పిండుల్లా. మీకు అర్థమైతే కామెంట్‌లో చెప్పుర్రి మంచిగుంది అని. అర్థం కాకపోతే నో అని చెప్పుర్రి. నేను మళ్ళా చెప్తా మీకోసం. మహాభారతం మొత్తం తెలంగాణ యాసలో చెప్పుడు మొదలుపెట్టిన మన ఛానల్ పేరు తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్. ఛానల్‌కి పొండ్రి, సూడుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నచ్చితే లైక్ జేయ్యిర్రి. ఉంటా మరి శనార్థులు.